హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ అనే పొజిషన్‌లో ఉన్నాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఒక వీడియో తయారు చేశాను. దాన్ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఆ వీడియో పేరేంటంటే మనకి లాస్ ఆఫ్ మనీ, LOWS, లాస్ అండ్ సూత్రాలు. 13 సూత్రాలన్నమాట. మనీ రావాలంటే ఏం చేయాలి అనేది. సో, నాకు వీడియో ద్వారా నాకు స్లైడ్స్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తాను. సో, మీకు కొంత ఉపయోగపడుతుంది. ఈ సూత్రాలేంటి? 13 సూత్రాలేంటి మనీ సంపాదించాలంటే అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో, దీన్ని చెప్పే ముందు ఫస్ట్ నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను గవర్నమెంట్ ఆఫీసర్‌గా జాబ్ చేశాను. గ్రూప్ 1 ఆఫీసర్‌గా. దాదాపు 15 సంవత్సరాలు చేశాను. 5 ఇయర్స్ ఎల్ఐసిలో, 10 ఇయర్స్ గ్రూప్ 1 జాబ్‌లో. సో, తర్వాత రిజైన్ చేసి నేను ఫుల్ టైమ్ వచ్చానన్నమాట. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని ఐఏఎస్ దాకా వెళ్ళాను. అక్కడ రాలేదు. బట్ ఈలోపు నేను గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాను. దీంట్లో చేస్తానన్నమాట. దీంట్లో కూడా నేను రిజైన్ చేశాను. ఎందుకంటే దానికన్నా ఇది బాగా మంచిగా అనిపించింది. అందువల్ల నేను వచ్చానన్నమాట. సో, దానికి దీనికి తేడా అనేది మీకు చివరిలో మీకు అర్థమవుతుంది. నా స్టోరీగా తీసుకెళ్తాను. సో, నేనిప్పుడు సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్‌ని, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్‌ని, సర్టిఫైడ్ ఎక్సర్‌సైజ్ సైన్స్ స్పెషలిస్ట్‌ని, మారథాన్ రన్నర్ సైక్లిస్ట్‌ని, CPRAID సర్టిఫైడ్ అండ్ జుంబా అండ్ స్ట్రాంగ్ బై జుంబా ఇన్‌స్ట్రక్టర్. టోటల్‌గా హెల్త్ అండ్ వెల్‌నెస్ కోచ్‌గా అయిపోయానన్నమాట. మొత్తం ఈ 13 సూత్రాలు ఎలా ఉంటాయంటే మనీ రావాలంటే ఏం చేయాలి? మనీని మల్టిప్లై చేయాలంటే, మనీ మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ లా ఆఫ్ అబండెన్స్. అబండెన్స్ అంటే మనకి సృష్టిలో అబండెంట్ అంటే చాలా ఉంది అన్నట్టన్నమాట. సో, మనకి కొంతమంది ఏందంటే అసలు డబ్బులు లేవన్నట్టుగా ఫీల్ అవుతారు. కొంతమంది ఒకళ్ళకి సక్సెస్ రావాలంటే ఇంకోడు తొక్కితేనే మనం పైకొస్తా ఉంటాం. అట్లా కాదు. ప్రతి వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చుకుంటూ సక్సెస్ అవ్వచ్చు. దేవుడు అట్లా అంటే అబండెంట్ గాడ్ అంటారు. అంటే దేవుడిని. అబండెంట్ అంటే ఆయన దగ్గర చాలా ఉంది దేవుడి దగ్గర. మీరు సముద్రం చూడండి ఎంతుందో. అట్లానే భూమి ఎంతుందో చూడండి. మనకి ఎట్లా అంటే మనకి కిక్కురుస్ ఉంటా ఉంటాం అన్నమాట. దేర్ ఈస్ ఇనఫ్ మనీ ఫర్ ఎవ్రీవన్. గుర్తుపెట్టుకోండి. దేవుడికి దగ్గర మనకి అంతమంది డబ్బులు కావాలి. అందరి దగ్గర డబ్బులున్నాయి. అంత డబ్బులున్నాయి యాక్చువల్‌గా లోకంలో. పీపుల్ ఆర్ రిచ్ బికాస్ దే డిసైడెడ్ టు బి రిచ్. ధనవంతులయ్యేవాళ్ళు ధనవంతులు అవుదాం అనుకున్నారు కాబట్టి ధనవంతులు అవుతున్నారు. పేదవాళ్ళు ధనవంతులు కాకూడదు అనుకుంటున్నారు కాబట్టి ధనవంతులు అవ్వట్లేదన్నమాట. నా క్వెషన్ ఏందంటే పేదవాళ్ళు ధనవంతులు కాకూడదని ఎందుకు అనుకుంటారు సార్? అని అనుకుంటే మరి వాళ్ళు డబ్బుల మీద ఎంత ఫోకస్ పెట్టారు? ఎన్ని గోల్స్ పెట్టుకున్నారు? వచ్చిన డబ్బుల్ని ఎంత వీళ్ళు సేవింగ్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి వీటికి ఖర్చు పెడుతున్నారు చూస్తే వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడుతూనే ఉంటారు. వాటి మీద కొన్ని సూత్రాలు వైలేట్ చేస్తారన్నమాట. అందుకనే మనకి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తా ఉండండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మీనింగ్ ఏంటో. మేము పేదరికం నుంచి వచ్చాం. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. పెద్ద జాబ్ వచ్చింది. కానీ మా బుద్ధులన్నీ పేదవాళ్ళ బుద్ధులే ఉండేవి. సో, డబ్బులు రాగానే జీతం అంతా ఖర్చు పెడతా ఉండేవాళ్ళు మంత్ ఎండ్‌లో. తర్వాత మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అప్పుడు నాకు అయ్య బాబోయ్! నాగా ఇంత చదువుకున్నవాడిని నేనే ఇట్లా ఉంటే ఇంకా ఆర్డినరీ పీపుల్ ఎట్లా ఉన్నారు? వీళ్ళందరికీ నేను హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దిగానన్నమాట. జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైమ్ వచ్చానన్నమాట. కాబట్టి మనం వీళ్ళు ఖర్చు పెట్టకుండా ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేస్తే మనకు తిరిగి డబ్బులొస్తుంది. ఖర్చు పెడితే పోతుంది. కాబట్టి ఈ సూత్రాలు తెలియాలన్నమాట. సో, నంబర్ 2 సూత్రం ద లా ఆఫ్ ఎక్స్‌చేంజ్. ఎక్స్‌చేంజ్ ఏంటంటే మన దగ్గర సర్వీస్ ఇస్తే మనకు డబ్బులొస్తుంది. మన ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని ఇస్తే మనకు డబ్బులొస్తుంది. కాబట్టి డబ్బులు రావాలంటే కరెన్సీ అనేది ఒక ఎక్స్‌చేంజ్, మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్ అంతే. డబ్బులనేది అది ఎండ్ పాయింట్ కాదు. అది చూడటానికి ఎట్లా అంటే ఎండ్ పాయింట్ అది ఎట్లా కనిపిస్తదంటే మీకు డబ్బులు అనేది ఎఫెక్ట్ అనిపిస్తుంది. యాక్చువల్‌గా డబ్బులు ఎఫెక్ట్ కాదు. అదొక ఆహ్, మనీ అనేది ఎఫెక్ట్ సారీ. బట్ కాజ్ కాదు. అంటే ఏం పని చేయకుండా డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి? డైరెక్ట్‌గా ఇచ్చేసి ఎళ్ళిపోతారా? ఏదైనా మన హెయిర్ కట్ చేస్తే దాన్ని బట్టి ఇస్తారు. అట్లాగనే మనకి ఎవరైనా బ్యూటీ పార్లర్‌లో చేస్తే పని చేసి ఇస్తారు. అట్లానే ప్రొడక్ట్ ఇస్తే డబ్బులిస్తారు. ఏదైనా అమ్మితే డబ్బులొస్తుంది. కాబట్టి అది ఎండ్ పాయింట్ కాదు. ఆహ్, ఇది ఎఫెక్ట్ కాదు. ఈజ్ ఎన్ ఎఫెక్ట్ నాట్ ఎ కాజ్ అన్నమాట. మనీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద వాల్యూ పీపుల్ ప్లేస్ ఆన్ ద వర్క్ ఆఫ్ అనదర్. కాబట్టి మనం ఏదైతే పని చేస్తే వస్తుంది. లేకపోతే రాదు. అట్లాగనే మనం ఏం చేయాలి? మన వాల్యూ వాళ్ళకి ఏదైతే కావాలో అది మనం ఇవ్వాలి మనం. ఇస్తే మనకొస్తుంది. ఎక్కువ సంపాదిస్తున్నారంటే అర్థం వాళ్ళు ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు మార్కెట్ ప్లేస్‌లో వాల్యూ. కాబట్టి మన సాలరీ గాని, మన బిజినెస్ కానీ ఇన్‌కమ్ పెంచుకోవాలంటే అర్థం మనం ఏం చేయాలి? మన మార్కెట్ ప్లేస్‌లో మన వాల్యూని ఎక్కువ ఇవ్వాలి మనం. వాళ్ళకిస్తేనే కదా మనకి ఎక్కువొచ్చేది. కాబట్టి స్కిల్స్, నాలెడ్జ్ అని పెంచుకుంటా ఉండాలి. అంటే మన మీద ఎక్కువ వర్క్ చేయాలి వాళ్ళ మీద కన్నా. చేసే కొద్దీ మనం విలువైన వ్యక్తి అవుతాం వాళ్ళకి. వాళ్ళకి యూజ్‌ఫుల్ పర్సన్ అవుతాం. ఓకే. అప్పుడు వాళ్ళు మనకు డబ్బులిస్తారు. మన సర్వీస్ వాడుకుంటారు. మన ప్రొడక్ట్ వాడుకుంటారు. ఏదైనా వాడుకుంటారు. కాబట్టి యువర్ లేబర్ ఈస్ కన్సిడర్డ్ ఎ కాస్ట్ టు అనదర్ పర్సన్. మన లేబర్ ఏదైతే పని చేస్తున్నామో వాళ్ళకది కాస్ట్ లాగా అనిపిస్తుంది కదా! కాబట్టి ఇట్ ఈస్ వాట్ అదర్స్ ఆర్ విల్లింగ్ టు పే దట్ డిటర్మిన్స్ హౌ మచ్ యూ ఆర్ పెయిడ్. వేరే వాళ్ళు నీకు సర్వీస్‌కి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? నీకు అంత వర్త్ అనిపిస్తే వాళ్ళు ఇస్తారు. లేకపోతే ఇవ్వరు కదా! మనీ ఈస్ ఎన్ ఎఫెక్ట్ నాట్ ఎ కాజ్. కాబట్టి మనకి ఆల్రెడీ మీ సూత్రాలు చెప్పాను. నంబర్ 3 థర్డ్ ప్రిన్సిపల్ ద లా ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే మీకు తెలుసు. మనకి లైక్ ఏ క్యాపిటల్ అంటే మనకి పెట్టుబడి లాంటిదన్నమాట. మూలధనం అనుకోవచ్చు, లేకపోతే ధనం అనుకోవచ్చు.
ద అర్నింగ్ ఎబిలిటీ ఈజ్ యువర్ నంబర్ 1 అసెట్. కాబట్టి డబ్బులు కాదు ఇంపార్టెంట్, అర్నింగ్ ఎబిలిటీ అంటే సంపాదించే గుణం, సంపాదించే బుద్ధులు ఉన్నాయి చూసారా, అది నంబర్ 1 అసెట్ అనమాట. అది ఎసెట్. ఎసెట్ అంటే మన జేబులో డబ్బులు రావాలి, డబ్బులు వచ్చే గుణం మనకు ఉండాలన్నమాట. మన ఎక్కువ మనకి అన్నిటికన్నా విలువైనది ఏంటంటే టైము. డబ్బుల కన్నా ఇంపార్టెంట్ గుణం ఏంటంటే టైం. ఈ టైం అనేది, కాలం అనేది, డబ్బులు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ కాలం పోతే రాదు. ఈ కాలంలో మనం ఏం చేయాలి, మనం ఇచ్చే సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ వాళ్ళకి ఇస్తూ మనం సంపాదించాలి. కాబట్టి వెరీ వైజ్ గా ఖర్చు పెట్టాలి టైం అండ్ మనీ. కాబట్టి మనం ఖర్చు పెట్టడం ఉండదు కదా, స్పెండ్ చేయొచ్చు లేకపోతే ఇన్వెస్ట్ చేయొచ్చు. స్పెండ్ అంటే పెట్టేసాం తిరిగి రాదు, దాన్ని స్పెండింగ్ అంటారు. ఇన్వెస్ట్ అంటే పెట్టింది తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి జీన్ ప్యాంట్ మీద 5,000 పెట్టుకున్నారు అనుకోండి, అది తిరిగి వచ్చింది 5,000 డబ్బులు రాదు. మనం వేసుకున్నా పోయింది, అంటే వేసుకోవద్దు అంటే అది డిఫరెంట్ ఇష్యూ. వేసుకోవద్దు కొనొద్దు అంటే పాయింట్ ఏమంటే పెట్టిన డబ్బులు తిరిగి రాలే అంటే నువ్వు స్పెండ్ చేసావు. కాబట్టి నీకు వచ్చిన డబ్బులను నువ్వు ఖర్చు పెడతావు అనుకోండి, స్పెండ్, నీకు తిరిగి ఎట్లా వచ్చింది రాలేక. అదే ఇన్వెస్ట్ చేస్తే నీకు తిరిగి వస్తుంది. కాబట్టి పేదవాళ్ళు ఎక్కువ ఖర్చులు పెడతారు, ధనవంతులు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఖర్చు పెట్టడం అది టైం కూడా అంతే. టైం కూడా అంతే. మీరు టైంని వృధాగా ఖర్చు పెట్టారా లేకపోతే నిజంగా అది తిరిగి వచ్చే ఖర్చు పెట్టారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేశారు అనుకోండి, మీకు డబ్బులు తిరిగి వచ్చింది. ఒక జాబ్ చేశారు, డబ్బులు తిరిగి వచ్చింది. అదే మీరు మూవీ చూశారు, డబ్బులు తిరిగి వచ్చిందా రాలే. కానీ టైం వేస్ట్ చేశారు. రెస్టారెంట్లో ఉన్నారు, పబ్లో ఉన్నారు, లేకపోతే ఏమో గేమ్ ఆడారు, సెల్ ఫోన్ గేమ్, డబ్బులు వచ్చిందా రాలే. కానీ డబ్బులు పోయినాయి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్, మనం టైము మనీ రెండు మనం ప్రాపర్ వేలో ఖర్చు పెట్టామా లేకపోతే ఇన్వెస్ట్ చేసామా అని చూసుకోవాలి. మీరు 3% ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్కంలో ఎవ్రీ మంత్ పర్సనల్ డెవలప్మెంట్ మీద బుక్స్, టేప్స్, వీడియోస్, సెమినార్లు, ఇట్లాంటి ట్రైనింగ్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే మన మైండ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. 1 అవర్ కానీ మీ టైం డైలీ కొంత ఖర్చు పెడితే పర్సనల్ డెవలప్మెంట్ నువ్వు ఎదగటానికి, నీ టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, క్రమశిక్షణ, తర్వాత ధనవంతులు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, డ్రెస్ సెన్స్, మాట తీరు, వీటన్నిటి మీద వర్క్ చేయాలి. మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఓకే, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ధనవంతుల దగ్గర ఎట్లా ఉండాలి, పేదవాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి, మనం ఎట్లా కట్టుకోబడాలి, ఇట్లాంటివన్నీ మన ఎర్నింగ్ ఎబిలిటీ కానీ మీరు పెంచుకున్నారంటే మీకు మీకు చాలా ఫ్యూచర్ ఉన్నట్టు అనమాట. నెంబర్ 4, ద లా ఆఫ్ టైం పర్స్పెక్టివ్. ఏదైనా సరే దీర్ఘకాలంగా పనిచేయాలి సార్, షార్ట్ టర్మ్ గా. ఈ రోజు ఇప్పటికి డబ్బులు రావాలని చూస్తే ఇప్పటికి డబ్బులు వస్తుంది కానీ లాంగ్ టర్మ్ పోతుంది. ద లాంగర్ టైం పర్స్పెక్టివ్ ద మోర్ సక్సెస్ విల్ బి. కాబట్టి ఎవరైనా సరే ప్రపంచంలో పెద్ద పెద్ద వస్తువులు, అసలు విషయాలన్నీ లాంగ్ టర్మ్ పనిచేస్తేనే వస్తుంది. డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, చార్టెడ్ అకౌంట్ అవ్వాలన్నా, లేకపోతే పెద్ద యాక్టర్ అవ్వాలన్నా, ఫేమస్ పర్సన్ అవ్వాలన్నా, ధనవంతుల్లో టాప్ మోస్ట్ అవ్వాలన్నా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? డిలేడ్ గ్రాటిఫికేషన్. కొన్ని మనం ఇమ్మీడియట్ గా మనకు కావాల్సి ఉంటాయి, క్యాండీస్ ఉంటారు, బట్ తగ్గించుకోవాలి, వదులుకోవాలి. కొన్ని సాక్రిఫైస్ చేయకుండా రాదు. కొన్ని సాక్రిఫైస్ అంటే కొన్ని మనకు వద్దని, కొన్ని కాదనుకుంటే కొన్ని వస్తాయి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ గా క్రమశిక్షణ అనేది ఏంటంటే నెగిటివ్ పదం కానీ చాలా పాజిటివ్ వాల్యూస్ అనమాట. కాబట్టి మనకి సక్సెస్ రావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్, టైం టు టైం, ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేవాలి. మార్నింగ్ ఇష్టం లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి. డ్రింకింగ్ వాటర్, మంచిగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ తినాలి, అట్లాగనే జంక్ ఫుడ్ తినకూడదు, అట్లాగనే మనకి టైం టు టైం తినాలి. ఇట్లా మన డిసిప్లిన్ చూసారా, టైం కల్లా పడుకోవాలి, మళ్ళీ 8 అవర్స్ స్లీప్ ఉండాలి, సెల్ ఫోన్ ఎక్కువ చూడకూడదు, టీవీ ఎక్కువ చూడకూడదు, ఇట్లాంటివన్నీ డిసిప్లిన్. కాబట్టి మనకి ఎప్పుడైతే మీకు చాలా పై ఎత్తుకి వెళ్ళాల్సినప్పుడు ఈ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ మన మీద సెల్ఫ్ డిసిప్లిన్. సాక్రిఫైస్ ఇన్ ద షార్ట్ టర్మ్, ద కీ టు సెక్యూరిటీ ఇన్ ద లాంగ్ టర్మ్. ప్రస్తుతం మనం షార్ట్ టర్మ్ లో మనం సాక్రిఫైస్ చేయటం వల్ల లాంగ్ టర్మ్ లో నీకు చాలా ధనం వస్తుంది, లాంగ్ టర్మ్ లో. కాబట్టి మనకు ఈ రోజు, రేపు మంచిగా ఉండాలంటే ఈ రోజు మనం కొన్ని త్యాగాలు చేయాలి, రేపు సుఖపడాలంటే చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5, ద లా ఆఫ్ సేవింగ్. ఈ సేవింగ్ ఏంటంటే మనకి ప్రపంచం మొత్తంలో మనకి వెరీ ఇంపార్టెంట్ అంటే సేవింగ్. మనకి టుమారో ఏముంటుందంటే మనకు తెలియదు. టుమారో మనకి అన్సర్టెంటీ. అందుకని కనీసం ఒక 6 నెలలు, 1 ఇయర్ డబ్బులు దాచిపెట్టుకోవాలి. టుమారో ఏమవుతుందో మన చేతిలో ఉందో చెప్పండి, ఏం లేదు. కాబట్టి సేవింగ్స్ అనేది ఏమంటారంటే దీన్ని చాలా, ఎంతమంది డబ్బులున్నా సరే ధనవంతులు ఫస్ట్ బుద్ధి ఏంటంటే సేవింగ్. డబ్బులు దాచిపెడతా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ సంపాదించారు చాలా, అయినా దాచిపెడతా ఉంటారు అనమాట. వాళ్ళ ప్లాన్స్ రెడీగా ఉంటాయి అనమాట. కాబట్టి ట్యాక్స్ అడ్వాంటేజ్ దాంట్లో పెట్టుకుంటారు. కాబట్టి మనకి ఫస్ట్ మనకి మనం పే చేసుకోవాలి డబ్బులు రాగానే. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 10,000 అనుకోండి, అయితే నెలకు 10,000 వచ్చింది. 10,000లో మీ పర్సనల్ గా 10% తీసి దాచిపెట్టుకోవాలి. టుమారో నాకేమైనా అవుతుంది జాగ్రత్త అంటే మీరు 9,000 మీద బతకాలి. నాకు రాలేదనుకోండి, 9,000 వచ్చింది అనుకోండి, 10,000 వచ్చినా కూడా 1000 రూపాయలు దాచిపెడతా ఉండాలి. అట్లాగే మీరు ఎక్కువ కాలం దాచిపెడతా ఉంటే ఆ మనీ కాస్త అక్యుములేట్, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్టింగ్ అంటే మళ్ళీ రిస్క్ అనమాట. దాని గురించి నెక్స్ట్ స్లైడ్ లో నేను చెప్తాను. కాబట్టి మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే సేవింగ్ చాలా ఇంపార్టెంట్. కార్ కావాలంటే
హౌస్ కావాలంటే, మీకు ఏది కావాలన్నా సరే సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చేసి కొంచెం 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 వచ్చిన డబ్బుల్లో కొంత ప్రాఫిట్ దాచిపెడతా ఉంటే మీకు అట్లా ఫైనల్‌గా పెద్ద అమౌంట్ వస్తుందన్నమాట. ఈఎంఐలు కట్టొద్దు. అట్లనే ఒకేసారి అప్పులు చేయొద్దు. డబ్బులుంటే కొనండి, లేకపోతే లేదు. మళ్ళీ దానికి ఈఎంఐకి మళ్ళీ ఎక్స్‌ట్రా కట్టాలి. ఓకే. మామూలుగా అయితే ఒక 3,00,000 అనుకోండి కారు. దానికి మళ్ళీ 5,00,000 కట్టాలి కదా ఈఎంఐల మీద. కాబట్టి అనవసరంగా ఎక్స్‌ట్రా 2,000, 2,00,000 ఎందుకు కట్టాలి? అట్లా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి చిన్న ఏజ్ నుంచి సేవింగ్ చేస్తే మీకు పెద్ద ఏజ్‌లో పెద్ద డబ్బులొస్తుంది. కాబట్టి మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు మన కూతురు పెళ్లి చేయాలనుకోండి. కూతురికి ఎప్పటి నుంచి దాచిపెట్టొచ్చు? చిన్న కూతురు పుట్టినప్పుడు తెలిసిపోయింది కూతురు పెళ్లి చేయాలని చెప్పేసి. 25 ఇయర్స్ మనం సేవ్ చేయొచ్చు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తే. కాబట్టి లేట్‌గా 15 ఇయర్స్ తర్వాత చేస్తే ఇంకొన్ని 10 ఇయర్స్ టైం ఉంది. తక్కువ మీకు అక్యుములేట్ అవుతుంది. కాబట్టి మీరు ఫోర్స్డ్‌గా దాచిపెట్టుకోవాలి. నాది కాదు, నా డబ్బులు కావు అన్నట్టుగా. దీన్ని మళ్ళా ఇన్వెస్ట్ కూడా చేయకూడదు. రిస్క్ రాకూడదు దీంట్లో. ఆ డబ్బులు మళ్ళా మనకు తిరిగి రావాలి బ్యాంక్. విత్ మేబీ ఇంట్రెస్ట్ వస్తే ఇంకా మంచిది. ఆరో పాయింట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్. అంటే మనకేందంటే మనకి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ధనవంతులు అవ్వాలంటే మనకి డబ్బులు ఇన్‌కమ్ ద్వారా మనం ధనవంతులు అవ్వం. మరి ఎప్పుడు ఎట్లా అవుతాం? వచ్చిన ధనంని మనం సేవ్ చేయడం ద్వారా కీపింగ్ అండ్ మల్టిప్లయింగ్ ఇట్ అట్లా ధనవంతులు అవుతాం. మీకు ₹1,00,000 రానివ్వండి, 10,00,000 రానివ్వండి ఇన్‌కమ్ ఎంత వచ్చినా సరే. యూ డోంట్ బికమ్ రిచ్ బై ఎర్నింగ్. యూ బికమ్ రిచ్ బై కీపింగ్ అండ్ మల్టిప్లయింగ్. ఆ డబ్బుల్ని మనం దాచిపెట్టి మల్టిప్లై చేస్తేనే ధనవంతులు అవుతాం. అంటే నీకు ఒక 5,00,000 జీతం వచ్చిందనుకోండి, బిజినెస్‌లో వచ్చింది, లాభం వచ్చింది, లేదా మనీ వచ్చింది. మళ్ళా 5,00,000 ఎక్స్ట్రా మీరు ఈ మల్టిప్లై ద్వారా రావాలి. అప్పుడు మనకి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఫ్యూచర్‌లో దీది ఎక్కువ పెరగాలి ఈ వచ్చే ఇన్‌కమ్ కన్నా మల్టిప్లయింగ్ ద్వారా. కాబట్టి వచ్చిన డబ్బులు దాచిపెట్టుకోవడం ద్వారా ధనవంతులు అవుతాం. కానీ వచ్చిన డబ్బులు ఎంత వచ్చిందని కాదు. కాబట్టి సాలరీ మీద ఫోకస్ పెట్టకూడదు. చాలా మంది ఎంప్లాయీస్ నాకు సాలరీ పెంచు, నా సాలరీ పెంచిన ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటారు. మళ్ళీ అక్కడ రాగానే అక్కడ ఖర్చులు అక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్రెస్ట్‌తో సహా మనకి తిరిగి రావాలి. కాబట్టి ఎంత వచ్చిందని కాదు, ఎంతగా మీరు దాన్ని ఉంచుకున్నారు, ఎంత నిలబెట్టారు, దాన్ని మల్టిప్లై చేశారనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీలైనంత వరకు డెట్స్ ఫ్రీ లైఫ్‌లో అనిపించేసేయండి. అప్పులకి ఎక్కువ వెళ్ళొద్దు. అప్పులను బాగా తగ్గించుకొని మీరు మనీని సేవ్ చేయడం చూసుకొని కన్జర్వ్ చేసుకోవటం వల్ల మనం దీన్ని ఫ్రూగల్ లైఫ్ అంటారు. ఫ్రుగాలిటీ చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద ధనవంతులు ఎవరు పెద్ద ఖర్చు పెట్టరు. వెరీ ఇంపార్టెంట్ లా, సెవెంత్ లా ద పార్కిన్సన్స్ లా. ఈ పార్కిన్సన్స్ లా ఇది చెప్తుంది ఏంటంటే మీకు ఎంతైనా జీతం రానివ్వండి, ఎంతైనా ఇన్‌కమ్ రాని, దాని దగ్గర ఖర్చులు కూడా పెరుగుతుంటాయి అంటారు. మీ ఫస్ట్ 10,000 ఉన్నప్పుడు మీ ఖర్చులు 2,000, 3,000 ఉంది. కానీ 20,000 ఉన్నప్పుడు ఈ నెమ్మది పెరుగుతా ఉంటాయి ఖర్చులు కూడా. ఓకే. 30,000 ఉంటే ఇంకా ఖర్చులు పెంచుకుంటా ఉంటాం. సో ఖర్చులు ఎంతుందో, ఇన్‌కమ్ ఎంతుందో దాని దగ్గర ఖర్చులు పెరుగుతాయంటారు. కాబట్టి ఎంత డబ్బులొచ్చినా సరిపోవట్లేదంటారు. కాబట్టి ఈ రూల్‌ని మనం వయలేట్ చేయాలి. ఈ రూల్‌ని వయలేట్ ఎట్లా చేస్తాం? నువ్వు అనుకుంటే వయలేట్ చేస్తావు. అంటే నీకు కావాలని ఇన్‌కమ్ వచ్చింది, పెరిగింది. పెరిగినప్పుడు కావాలని ఖర్చు బాగా తగ్గించుకోవాలి. ఖర్చును పెంచుకుంటే ఇంక దానికి ఎంత డబ్బులొచ్చినా కానీ వేస్ట్ అవ్వదు. 10,00,000 వచ్చినా 10,00,000 సరిపోవట్లేదు సార్. 20,00,000 వచ్చినా 20,00,000 సరిపోవట్లేదు సార్. 50,00,000 వచ్చినా 50,00,000 సరిపోవంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలంటే పార్కిన్సన్ లాని మనం దాన్ని వయలేట్ చేయాలి. ఎక్స్‌పెన్సెస్ ఆల్‌వేస్ రైజ్ టు మీట్ ఇన్‌కమ్ అనేది పార్కిన్సన్స్ లా అన్నమాట. అంటే మన ఖర్చులు పెరుగుతా ఉంటాయి, మన ఆదాయం పెరిగే కొద్దీ అనేది. దాన్ని మనం రివర్స్ చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటది. కాబట్టి మీ ఖర్చుని ఎంత తగ్గిస్తే అంత మంచిది. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్‌లో పెట్టండి. 8వ పాయింట్ ద లా ఆఫ్ 3. మూడిటి మీద కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. ఏవేంటి? సేవింగ్స్, ఇన్స్యూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్. సేవింగ్స్ అనేది మనకి ఇంట్రెస్ట్ పెద్దగా రాదు. జస్ట్ మన డబ్బులు మనకొస్తది అంతే. ఇన్వెస్ట్‌మెంట్ అనేది దానికి రిస్క్ ఉంది. సేవింగ్స్‌కి రిస్క్ లేదు. టుమారో మాయమైపోద్దన్నది. మనకి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామనుకోండి మాయమైపోవచ్చు. డబ్బులు పిల్లలు పెట్టొచ్చు, కానీ రిస్క్ కూడా ఉంది. పోవచ్చు కూడా. అయితే ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లా చేయాలి? సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రై చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇది వేరు, సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్‌మెంట్. మధ్యలో ఇంకోటి ఉంది ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్ ఏంటంటే పూర్తిగా సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్‌మెంట్ కాదు. మధ్యలోదన్నమాట ఇన్స్యూరెన్స్. అంటే మనకి జస్ట్ బతకడానికి పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకేమైనా అయిందనుకో, లైఫ్ ఇన్స్యూరెన్స్ పనికొస్తుంది. అంటే నీకు కొంత డబ్బులు ఫ్యామిలీకి వెళ్తుంది. నీకు మెడికల్ అయిన హాస్పిటల్‌లో పడ్డావు మనకు తెలియకుండా. దానికి కొంతకాలం సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చింది అందుకని కొంత డబ్బులు పనికొస్తుంది. కాబట్టి ఇన్స్యూరెన్స్ కూడా కొంత చేసుకోండి. కానీ మిస్టేక్‌లో చాలా మంది ఇన్స్యూరెన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. ఇన్స్యూరెన్స్ సేవింగ్స్ అనుకుంటారు. కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి ప్యాకేజ్ ఎట్లా ఉంటదంటే దానికి మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు దానికి. కానీ ఇన్స్యూరెన్స్‌నే మనం ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే చాలా తప్పు. కాబట్టి ఇన్స్యూరెన్స్‌లో మేబీ కొంత సేవింగ్ ఎలిమెంట్ ఉంటది. కానీ సేవింగ్స్ వేరు, ఇన్స్యూరెన్స్. మనం ఖర్చు పెడుతున్నాం మళ్ళీ ఎక్స్‌ట్రా. దానికి మనం పెట్టేంత డబ్బులు రావాలి సేవింగ్స్ అంటే. కానీ ఇన్స్యూరెన్స్‌లో మనం పెట్టిన డబ్బులు రావు. కొంత కట్ డౌన్ చేసుకొని వాళ్ళకి సేవింగ్స్ దాచిపెట్టుకొని ఇస్తారు. కానీ సేవింగ్స్ మనం ఎంత పెడితే అంత వస్తుంది. ఇన్స్యూరెన్స్‌లో కొన్ని వాళ్ళ సర్వీస్ చార్జ్‌లు అవన్నీ తీసేసుకుంటారు కదా! సో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. కాబట్టి మనకి ఇన్స్యూరెన్స్ కొంతవరకు ఓకే. బట్ టూ మచ్ వద్దు. ఇన్వెస్ట్‌మెంట్ యెస్ ఎంత కావాలంటే అంత. సేవింగ్స్ ఎంత కావాలంటే అంత.
మరి దీన్ని బట్టి మీకున్న అవసరాన్ని బట్టి మీరు దీన్ని పెంచుకోవాలా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో మనకి అట్లీస్ట్ సేవింగ్ చెప్పాను లెట్స్ సే 6 months to 1 year. మీకు ఉద్యోగం పోయినా, ఏమన్నా వ్యాపారం పోయినా కనీసం నెక్స్ట్ 6 నెలలు 1 year కనీసం కొన్ని స్ట్రైక్ చేస్తారు ఎంప్లాయీస్. చేసినప్పుడు పాపం 2 నెలలు 3 నెలలు జీతం రాలేదంటే పాపం వీధిలో పడిపోతారు, రోడ్డు మీద పడిపోతారు. అట్లా ఉండకూడదు. మనం కనీసం ఇక్కడ 6 months అని మినిమం పెట్టాం, కనీసం 6 years, ఓకే, మేబీ 20 years మన ఇన్కమ్ మీద డిపెండ్ కాకుండా మనకి ఆస్తుల ద్వారా మనకి డబ్బులు రావాలి. అది మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి, కానీ ఎంత కావాలో అంత పెట్టుకోండి. మరీ తక్కువ పెట్టుకున్నా మీకు ఇబ్బంది, మరీ ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది. అంతే. దీనివల్ల మనకి ధనవంతులు అవ్వం అని చెప్పాను. ఇన్సూరెన్స్ వల్ల ధనవంతులు ఎవరైనా వాళ్ళు లేరు, అన్లెస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంపెనీస్ ఓపెన్ చేసిన వాళ్ళు ధనవంతులు అయ్యారు. ఈ డబ్బులు తీసుకుని వాళ్ళు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. కానీ మిస్టేక్ లో కొంతమంది అట్లా చేస్తారు. అట్లా ఫాలో అవ్వద్దు. బట్ కేర్ఫుల్ గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్ రీడ్ చేసుకొని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. అది కూడా ఎన్ని కావాలో ఎంత కావాలో చూసుకోండి, మీరు అడ్వైజర్ తీసుకొని చేసుకోండి. నెక్స్ట్, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దాంట్లో కూడా మనకి ఎట్లా చెప్పాలంటే, మనకి జీవితం 3 పార్ట్లు. స్టార్టింగ్ లెర్నింగ్ ఇయర్స్, అంటే 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు, అంటే కాలేజ్ స్టడీ వరకు డిగ్రీలు పీజీలు చేయటం. నవడేస్ 20 సంవత్సరాలు కూడా వెళ్తుంది. అర్నింగ్ ఇయర్స్, లెర్నింగ్ తర్వాత లెర్నింగ్ లో పెద్దగా సంపాదించేవాడు. అర్నింగ్ ఇయర్స్ ఇక్కడ జనరల్గా 20 సంవత్సరాలు, కొంచెం 30 సంవత్సరాలు కూడా పడతారు, లేట్ గా స్టార్ట్ చేస్తారు లైఫ్ అంతా. దాంతో 60-65 కంటే నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలే వాళ్ళు యాక్చువల్ సంపాదించారు. ఆ తర్వాత ఎర్నింగ్ ఇయర్స్ అంటే రిటైర్మెంట్ అనమాట, ఆల్మోస్ట్ 65+. ఇంకా అక్కడంతా మనకి చాలా తక్కువ ఉంటుంది, మనకి సంపాదించేది ఎనర్జీ తక్కువ అయిపోతుంది, అంత పెద్దగా సంపాదించలేము యాక్టివ్గా. అందుకనే మనకి అది కూడా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ ఎర్నింగ్ ఇయర్స్ లోనే ఇవన్నీ చూసుకోవాలి అన్నమాట. అది చాలా మంది సరిగా ప్లానింగ్ లేకపోవడం వల్ల మిస్టేక్ లో గడబడైపోతుంది, లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో లా 9, ద లా ఆఫ్ ఇన్వెస్టింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్వెస్టింగ్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. పెట్టుబడి, టైంని పెట్టుబడి పెట్టచ్చు, మనీని పెట్టుబడి పెట్టచ్చు. మేకింగ్ మనీ అనేది ఇస్ డిగింగ్ విత్ ఎ నెయిల్. ఒక నెయిల్ తో మనం నెయిల్ చేస్తే ఎట్లనో అట్లనమాట, చాలా తక్కువ వస్తుంది. కానీ లూజింగ్ మనీ లైక్ పోరింగ్ వాటర్ ఆన్ ద శాండ్ మీద, ఇసుక మీద వాటర్ పోతే ఎట్లా పోతే అట్లా పోతుంది. పోవటం అంటే డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి రావటం చాలా స్లోగా వస్తుంది అనమాట. కాబట్టి స్పెక్యులేషన్ లో పెట్టుకో. నిజంగా మీరు దాన్ని ప్రాపర్ గా స్టడీ చేసి రైట్ వేలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. కానీ క్యాలిక్యులేటర్ రిస్క్ ఓకే, కానీ గ్యాంబ్లింగ్ లాగా ఓకే నాట్ కాదు. గ్యాంబ్లింగ్ అంటే మనకి ఏదో పెట్టాము తర్వాత పోయింది, డబ్బులని పోయినాయి అంటే పోతుంది మరి, ఎందుకంటే స్టడీ చేయలేదు. కాబట్టి నీకు సీనియర్లు, వెల్ క్వాలిఫైడ్, నిజాయితీగా ఎవరైతే ఉన్నారో, నిజాయితీ కూడా చూడాలి. దీంట్లో చాలా మోసాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ పెట్టాలి. నీకు అనుభవం ప్రాపర్, నీకు లేకపోయినా కనీసం అడ్వైజర్లు ప్రాపర్ వాళ్ళు నిజాయితీగా సీనియర్ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటేనే పెట్టండి. లేకపోతే అన్ని రీసెర్చ్ చేసి పెట్టుకోండి, లేకపోతే వేస్ట్ గా పెట్టద్దు. అనవసరంగా కొన్ని బ్యాంకులలో పెట్టారు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని బ్యాంక్ మునిగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు. కాబట్టి కేర్ఫుల్ గా ఎక్కడ పెట్టాలి ఏంటి అన్ని వెరిఫై చేసుకొని వీలైనంత క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. అవాయిడ్ లూజింగ్ మనీ. ఫైనల్ గా ఏంటంటే ఒకటే ప్రిన్సిపల్, డోంట్ లూజ్ మనీ. ఇన్వెస్ట్ చేయండి కానీ లూజ్ మనీ వద్దు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకుంటే ఏ లాభం చెప్పండి. కాబట్టి పైసా మనం దాచిపెడితేనే ఉండేది. కానీ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ ద్వారా పెట్టుబడి, అది పిల్లలు తీసుకురావాలి. అట్లని వేస్ట్ గా ఖర్చు పెట్టద్దు, వేస్ట్ గా ఇన్వెస్ట్ కూడా చేయొద్దు. నెంబర్ 10, ద లా ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది వన్ ఆఫ్ ద వండర్స్ అనమాట, మిరకల్. మన ప్రపంచంలో మ్యాథమెటిక్స్ లో, ఇన్వెస్ట్మెంట్ లో మిరకల్, అద్భుతం అనమాట. మనకి ప్రతి పైసా పెడతా ఉంటుంది, డబుల్ 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 అయిపోతా ఉంటే. మీరు జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు ఆ టైంలో మీరు $1 కానీ ఇన్వెస్ట్ చేస్తే 3% ఇంట్రెస్ట్ వస్తే, ఇప్పుడు ప్రపంచంలో సగం మనీ ఆ డబ్బులు వస్తుందంట. ప్రపంచంలో ఉన్న డబ్బులని సగం అంట జస్ట్ $1, 3% వడ్డీకి వస్తే చాలు. సో అంటే కాంపౌండింగ్ అంత అవుతుంది అనమాట, డబ్బుల మీద డబ్బులు, డబ్బుల మీద డబ్బులు. కాబట్టి $1 అంత అవుతుందంటే చూడండి, అంత పవర్ ఉందంటే అంత ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన వైపు తిప్పుకోవాలి ఫేవర్గా. బ్యాంకులు ఇస్తే, బ్యాంకులని లోన్స్, మనకి లోన్ తీసుకున్నప్పుడు అన్ని కాంపౌండ్ వడ్డీ తీస్తుంటాయి మన. అందుకని వాళ్ళకి అట్లా పెట్టే బదులు మనకి డబ్బులు రావాలి ప్రాపర్ వేలో. అందుకని ప్రాపర్ గా ఎక్కడ పెడితే ఎక్కువ ఎక్కడ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం మనమే తిప్పుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి వచ్చిన డబ్బులు మళ్ళీ మనం టచ్ చేయకూడదు, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి 11 సూత్రం, ద లా ఆఫ్ అక్యూములేషన్. అక్యూములేట్, పైసా అక్యూములేట్ అవుతేనే పెద్ద డబ్బులు వస్తుంది. కాబట్టి మనకి నీటి బొట్టు కదిలితేనే కదా. కాబట్టి మీరు చిన్న పైసలు కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉంటే రూపాయలు వస్తాయి, రూపాయలు ఉంటే 100లో ధనవంతులు, 100 కరెక్ట్ గా ఉంటే వేలాధికారి అవుతారు, వేలల్లో కరెక్ట్ గా ఉంటే లక్షాధికారి, లక్షాల్లో ఏముందిలే అనుకోకూడదు, చేస్తే ఇప్పుడు కోటీశ్వరులు అవుతారు. కానీ అన్ని కూడా స్టార్టింగ్ ఫ్రమ్ కాయిన్స్, రూపాయల దగ్గర నుంచి ఉంటుంది అనమాట. అన్ని అక్యూములేట్ అవుతా ఉండాలన్నమాట. అది మీరు ఎప్పుడైతే ఆ సేవింగ్ చేసేకుంది ఫస్ట్ లో పెద్దగా తేడా కనిపిస్తుంది.
కానీ లాస్ట్ 2 years 3 years 4 years మీకు ఇంకా ఇంకా సడన్ గా మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట, ఎట్లా దీన్ని ఎట్లా పెంచాలని. కాబట్టి సేవింగ్స్ అనేది సేవ్ చేసే వాళ్ళకే ఇంకా ఎక్కువ ఫైనల్ స్టేజ్ లో ఇంకా ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనమాట. బై ద యార్డ్ ఇట్ ఈస్ హార్డ్, బట్ బై ద ఇంచ్ ఇట్స్ ఎ సించ్. అంటే యార్డ్ అంటే గజం, గజాలు అంటే పెద్ద దూరం చేయాలంటే చాలా కష్టం మనం అక్యుములేట్ చేయాలని. కానీ కొంచెం కొంచెం మనం చేస్తే సించ్ అంటే దాన్ని పడేసేయచ్చు, కొట్టుపడేసేయచ్చు. కాబట్టి మనం ప్రతి పైసా దాచిపెట్టండి. సేవింగ్ 1% ఆఫ్ యువర్ సేవింగ్ స్టార్ట్ చేయండి. 1%, 1000లో 100 అట్లా చేస్తూ ఉంటే మీకు మొదలవుతా ఉంటుందన్నమాట. ఒక చిన్న జార్లో పెట్టుకోండి. ఫార్ములా 1 డబ్బా ఉంది కదా, ఫార్ములా 1 డబ్బాలు మన న్యూట్రిషన్ షేక్ మిక్స్ కలుపుతాం. దాంట్లో ఇవి పెట్టండి, కార్ డబ్బులు, ఇవేమో మనకి దీని టీవీ డబ్బులు, దీనికేమో హౌస్ డబ్బులు, ఇట్లా పెట్టుకుంటే కూతురు పెళ్లికి డబ్బులు పెట్టుకుంటే అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అక్యూములేట్ అయ్యి పెద్ద డబ్బులు వస్తుంది అనమాట. 12వ పాయింట్, ద లా ఆఫ్ అట్రాక్షన్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాపారంలో కానీ బిజినెస్ లో కానీ చేసుకుని అక్యూములేట్ అయిపోయింది మనకి, అది ఒక మ్యాగ్నెట్, ఒక దాని లోపల పవర్ లాగా వస్తుంది. మ్యాగ్నెటైజ్ ద మనీ బై ద ఇమోషన్ యూ డిజైర్ అండ్ యూ బిగిన్ అట్రాక్టింగ్ మోర్ మనీ టు యువర్ సెల్ఫ్. నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ 80% టైంలో ఇంకెక్కువ వస్తుంది, లాస్ట్ 20%లో. ఫస్ట్ 80% స్లో ఉంటుంది. ఏ ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ అట్రాక్ట్స్ మనీ. అంటే మనం ప్రతి వేస్ట్ కాకుండా చూసుకుంటా ఉంటాం, మనకి ఏజ్ పెరిగకుండా ఎక్స్పీరియన్స్ పెరిగకుండా. కాబట్టి హ్యావ్ ఏ పాజిటివ్ అండ్ ఎక్స్పెక్టెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. అంటే మనం రైతు ఎలా ఉండాలి, ఎక్స్పెక్టెడ్ యాటిట్యూడ్ అంటే నాకు పైకి వస్తాను, నేను పంట వస్తుంది అన్నట్టుగా వెళ్ళాలి. కానీ ఏమో ఈ పంట వస్తుందో లేదో, లాస్ట్ టైం కూడా వేస్ట్ అయిపోయింది, ఇట్లా ఉండకూడదు. నెగిటివ్ మైండ్ ఉండదు. ఎక్స్పెక్టెంట్ యాటిట్యూడ్ అంటే నా ధనం ఇంకా పెద్ద కాబోతుంది, నేను బ్యాంక్ బ్యాలెన్స్ పెంచబోతున్నాను అని ముందు హంబుల్ బిగినింగ్ తో స్టార్ట్ అవుతుంది. 3000తో ఏమొస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ వెళ్ళే కొంది మీకు దాని వాల్యూ అర్థం అవుతుంది అనమాట. ఇట్ టేక్స్ మనీ టు మేక్ మనీ. మనీ అనేది మనీ తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనీని ఎప్పుడు దాచిపెడతా ఉండాలి. మనీ ద్వారా ఇంకా మనీ వస్తుంది. ధనవంతులు అయ్యేవాడికే ధనం అవుతా ఉంటుంది, పేదవాడికి డబ్బులు కాస్త పోతా ఉంటాయి. మీకు ఆల్రెడీ సూత్రం చెప్పాను. లా 13, ద లా ఆఫ్ యాక్సిలరేషన్. ఇది ఈ ట్రైనింగ్ లో ఇది లాస్ట్ ప్రిన్సిపల్. ఇంకా చాలా ఉన్నాయి ప్రిన్సిపల్. ఈ వీడియోలో మాత్రం ఇది లాస్ట్ ప్రిన్సిపల్. యాక్సిలరేట్ అంటే కార్లో యాక్సిలరేట్ అంటే చూసారా, వేగం పెంచేది అనమాట, యాక్సిలరేషన్ అంటారు. సో ఇదేం జరుగుతుందంటే మనకి నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్. విజయం సాధించే వాళ్ళకి విజయ పరంపర వస్తూ ఉంటుంది. అంటే అంతకుముందు అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఉండి సడన్ గా సక్సెస్ డబ్బుల మీద డబ్బులు వచ్చేవాడికి డబ్బులు వస్తూ ఉంటాయి, పేదవాడికి పాపం ముందు కాస్త పోతా ఉంటాయి. చూసారా మీరు? సో మీరు కాబట్టి మీ గోల్ వైపు వెళ్ళేకుంది అది నీ వైపు కదులుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రెసిడెంట్ టీం అవ్వాలనుకోండి, ఎవరైనా ఫస్ట్ 5-6 years బాగా కష్టపడతారు, లాస్ట్ 1 year లో సడన్ గా వచ్చేస్తుంది. అరే దీనికి నాకు లాస్ట్ 1 year లో వచ్చింది అనుకుంటా. యాక్చువల్గా ఏంటంటే అది లాస్ట్ 5-6 years యొక్క గొప్పతనం అనమాట. కాబట్టి మనకి సక్సెస్ వచ్చే కొంది సక్సెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్, న్యూ ఆపర్చునిటీస్ విల్ కమ్. అప్పటికి కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ సక్సెస్ విల్ కమ్ ఇన్ ద లాస్ట్ 20% ఆఫ్ ద టైమ్ యూ పుట్ ఇన్. అంటే మనం 5 సంవత్సరాలు చేసాం అనుకోండి, లాస్ట్ 1 year లో ఫస్ట్ 4 years 80% ఆఫ్ టైము పెద్దగా గ్రోత్ రాదు. లాస్ట్ 1 year 6 months చెప్పండి, సడన్ గా మీకు మార్పు వస్తుంది అనమాట. కాబట్టి అందుకే కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి, బ్రెయిన్ మారుతూ ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో కూడా లాస్ట్ పార్ట్ లో ఫైనల్ క్లైమాక్స్ టైంలో సడన్ గా మారిపోతుంది, టర్న్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా చేయండి, ప్లాన్ చేసుకోండి, గోల్స్ పెట్టుకోండి. నేను మీలాగానే వచ్చాను, నేను పెద్ద ఎక్కడి నుంచి రాలే, ఆకాశం చూడబడలే. నేను ఆర్డినరీ మిడిల్ క్లాస్. నా ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది, మా మిసెస్ చూస్తే అర్థమవుతుంది. మేము ఆర్డినరీ పీపుల్. నేను పెద్ద ఉద్యోగం వచ్చింది, పుస్తకాల పురుగుని చదువుతూ ఉండేవాడిని, కష్టపడుతుంటాను. కానీ మా ఇంట్లో అంటే ఎవరు లేరు వ్యాపారస్తులు. కానీ మా మిసెస్ ద్వారా ఇది పరిచయం అయింది. ఫస్ట్ లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అనే జాబ్ లో చేశాను. పెద్ద పొట్టం చూడొచ్చు, నేను ఆర్డినరీ షర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో కాబట్టి మార్నింగ్ వెళ్తే రాత్రికి వచ్చేవాడిని. జిల్లా రిజిస్టర్ అనే జాబ్ లో చేశాను, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, దాని కింద వస్తుంది మట్టి పని. సో నాకు బెల్ట్ అటెండర్లు ఉండేవాళ్ళు, గవర్నమెంట్ కార్ ఉంటుంది, హడావుడి బాగుంటుంది. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని ఐఏఎస్ ఇంటి దాకా వెళ్ళాను కదా, అట్లా రాలేదు, ఇట్లానే వస్తుందేమని చెప్పి ప్రమోషన్స్ గురించి పడి పనిచేస్తుండేవాడు. నాకు ఇంటికి వచ్చే రాత్రి అయ్యేది, పడి నాకు కొన్ని టెన్షన్ మిగులుతూ ఉండేది, టైర్డ్ అయిపోయేవాడిని. మళ్ళీ ఆఫీస్లో జరిగే టెన్షన్ మొత్తం ఇక్కడ ఇంట్లో తీసుకొచ్చేవాడిని. మా ఆవిడ కూడా సిక్ అవుతూ ఉండేది. అట్లాంటి టైంలో మా మిసెస్కి ఏదైనా పార్ట్ టైం చూపిద్దాం, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ఎక్స్ట్రా 5,000 వస్తాయి. 5,000 మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినప్పుడు ఫస్ట్ వాడమన్నారు ప్రోడక్ట్. సో తను ఆల్రెడీ ప్రయత్నాలు చేసింది అంత ముందు, చాలా బరువు తగ్గడానికి, తగ్గలే. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది చూడొచ్చు. ఇక్కడ 23, ఇక్కడ 43. 20 సంవత్సరాల తర్వాత ఎంత మార్పు ఉందో చూడొచ్చు. నేను ఇక్కడ 27, ఇక్కడ 47. 20 years తర్వాత మాలో మార్పు వచ్చింది. దాంతో మేము కొంచెం తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతారు కదా, మాకు తెలియదు కానీ స్లోలీ వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వకుంటూ మేము చేయటం మొదలెట్టాం. అండ్ ఇప్పుడు చాలా పెద్ద టీం. నా జాబ్ కూడా వదిలేసుకొని ఫుల్ టైం వచ్చాను. నాకు ఇప్పుడు దాదాపు 30,000 నుంచి 40,000 మంది దాకా టీం ఉంటారు.
ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ మధ్యలో ఉండటం. వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వం, కానీ డబ్బులు ఎట్లా వస్తుంది నేర్పిస్తాం. బట్ వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. టీచింగ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ గివింగ్ ఫిష్. మనిషి చేపనిస్తే తింటాడు, మళ్ళీ చేయి చూపిస్తూనే ఉంటాడు. చేపనివ్వం, చేపని ఎట్లా పట్టాలి నేర్పిస్తాం, ఇట్లా అనమాట. సో మీకు కూడా ప్రజలకు హెల్ప్ చేద్దామని మీకు యాటిట్యూడ్ ఉందంటే లవ్ చేయాలి వాళ్ళని. వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, వేర్ మంచి రెస్పెక్ట్ ఉంటుంది, పెద్ద పెద్ద స్టేజ్ల మీద ఆనర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అందరితో రికగ్నిషన్ ఉంటుంది. కానీ ఒకటే ఏంటంటే కష్టపడాలి, డిసిప్లిన్ ఉండాలి. చేస్తే మీకు చాలా మంచి పేరు వస్తుంది అనమాట. మాకు రీసెంట్లీ కంపెనీ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది, 1 బిలియన్ వాల్యూ పాయింట్స్. మాకు నెలకి 7 అంకెల్లో ఉంటుంది ఇన్కమ్, 7 డిజిట్ ఇన్కమ్. సంవత్సరానికి బోనస్ కూడా 7 అంకెల్లో ఉంటుంది. సో మేము వీ కీప్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్, చాలా కంట్రీస్కి వెళ్తాం. మేము కూడా ఫస్ట్ నేర్చుకుంటాం, స్టూడెంట్ లాగా మేము నేర్చుకొని 10 మంది నేర్పిస్తున్నాం. కాబట్టి మీరు నేర్చుకోకుండా కాదు, అందుకని బిగినింగ్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ అయ్యి నేర్చుకొని 10 మంది నేర్పించడం. మా మిస్సెస్కి రీసెంట్గా ఒక అవార్డు కూడా వచ్చింది, ఉమెన్ ఫర్ గోల్డ్ ఇన్ తెలంగాణ. సో ఒక స్త్రీగా, తను ఒక హౌస్ వైఫ్గా 5,000 నుంచి వచ్చిన లేడీ ఇప్పుడు ఎంతగా డెవలప్ అయింది చూడొచ్చు మీరు. సో దిస్ ఈజ్ అవర్ గాడ్స్ గిఫ్ట్ అనుకోండి, మేము గాడ్స్ బ్లెస్సింగ్స్ మాకు వచ్చాయి. మేము కలిసి పని చేస్తున్నాం. ఆ జాబ్లో బాస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు 2-3 ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు పెట్టినా నా వెంట పడుతూనే ఉంటారు. సో ఇప్పుడు నాకు ఎవరు లేరు, బాస్ లేరు, టార్గెట్స్ లేవు, నాకు నేనే బాస్. మనం ఎంత కష్టపడితే అంత మనకు వస్తుంది. సో మనం వర్కింగ్ టుగెదర్, ఫ్యామిలీగా ఉంటుంది, పిల్లలతోనే ఉండొచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. టార్గెట్స్ లేవు, మనకు పెట్టుకున్న టార్గెట్స్ అంటే అందరికీ ఇమ్మీడియట్గా వస్తాను కాదు, ఎంత కష్టపడితే అంత వస్తుంది. ప్లానింగ్, డిసిప్లిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు 18 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంది. సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్. నా ప్రొఫైల్ ఆల్రెడీ చెప్పాను మీకు. నన్ను కలవాలంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి, ఈ నంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ మీకు కోచ్ ఉన్నారు, ఆల్రెడీ ఒక మెంటర్ ఉన్నారు, ఉన్నప్పుడు నా దగ్గరికి రాకండి, ఆల్రెడీ మీ మెంటర్స్ని కలవండి. ఎవరు లేకపోతేనే ఉన్నాను మీకు, ఓకే, నా కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ రెడీ టు మెంటర్ యూ, గైడ్ యూ. సో ఇక్కడ దాకా ఈ వీడియో నచ్చిందంటే మీరు ఏం చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫార్వర్డ్ చేయండి వీడియోస్, మేబీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మీరు ఓకే సార్ బాగానే ఉందంటే మీరు ఆల్ రైట్. సో జస్ట్ ఫాలో మై వీడియోస్. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.